హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందని చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో అసలు చూద్దాం. 7 of Swords, ట్రికీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడానికి కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ పాస్ట్లో చీట్ చేశారు, గోస్ట్ చేశారు, నో కాంటాక్ట్లో పెట్టారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు. ఓకే, అండ్ సెకండ్ ఛాన్స్ తీసుకున్నాక కూడా మీతో అలా బిహేవ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ని కూడా ఎవరో అలా ట్రీట్ చేశారు. 7 of Swords ఎనర్జీ, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. 9 of Swords. సో మీ పర్సన్కి ఇక్కడ ఎనర్జీస్ రిలేటెడ్ నైట్ మేర్స్ వస్తున్నాయి, పీడకలలు వస్తున్నాయి. మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. అండ్ ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండే తర్వాత నిద్ర కూడా పట్టడం మానేసింది. మేబీ మీ పర్సన్కి ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. 6 of Pentacles, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి. సో ఇక్కడ మీ పర్సన్ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎవరికో పెద్ద పెద్ద అమౌంట్స్ లోన్గా ఇచ్చి అవి రాక ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నట్టు అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. లేదు అంటే ఏదైనా బిజినెస్లో పెట్టి మనీ పోగొట్టుకుని ఉండొచ్చు. అండ్ గివ్ అండ్ టేక్ ఆఫ్ మనీ. గివ్ అండ్ టేక్ అంటే ఇక్కడ కొంతమంది ఏ ప్రూఫ్ లేకుండా, అంటే ఏ షూరిటీ లేకుండా మనీ ఇచ్చేయటం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఏదో జరిగింది మీ పర్సన్ లైఫ్లో. సో అందుకే చాలా మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. 7 of Cups, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. డే డ్రీమింగ్ చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారు. తనకున్న డ్రీమ్స్ అన్నిటినీ కూడా మేనిఫెస్ట్ చేసుకోవడానికి స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఆ మేనిఫెస్టేషన్ తప్పకుండా నిజం అవ్వబోతుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో. సో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి. ఓకే, ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యా రాశి. అగైన్ స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, క్యాప్రికాన్ అంటే ఇక్కడ మనకి మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మన రీడింగ్ చూసే వాళ్ళలో. 4 of Pentacles అంటే మనకి మీ పర్సన్ ఇక్కడ సాలిడ్ ఫౌండేషన్స్ అయితే వేసుకుంటున్నారు రిగార్డింగ్ మనీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అండ్ మీ రిలేషన్షిప్కి ఒక సెక్యూరిటీ అయితే రాబోతుంది అనమాట. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడైతే కావాలని మీరు అనుకుంటున్నారో అదే విషయం మీ పర్సన్ మైండ్లో కూడా ఉంది. కాబట్టి దానికోసమే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్. 4 of Swords, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారు, మెడిటేటింగ్ మోడ్ మీ పర్సన్. కంట్రోలింగ్ ఎనర్జీస్, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇక్కడ. ఓకే, ఎవరైతే థర్డ్ పార్టీలో ఉన్నారో ఆ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు.
సో ప్రజెంట్ ఆ ఎనర్జీస్ నుంచి బయటకు రావడానికి మెడిటేషన్ చేసుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఇలా బట్ ఏదేమైనా కూడా ఇక్కడ ఓన్లీ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది మీకు చూసే వాళ్ళకి. బట్ ఏంటంటే అది స్టాగ్నెంట్ ఎనర్జీ కాదు, హీలింగ్ ఎనర్జీ. టవర్ మూమెంట్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఈ టవర్ మూమెంట్ ఇది సడన్గా ఒక రిలేషన్షిప్ ఎండ్ అవ్వబోతుంది. మేబీ అది థర్డ్ పార్టీ రిలేషన్ అవ్వచ్చు నాకు తెలిసి. థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్తో ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకున్నారు. సో అది భరించలేకుండా ఉన్నారు మీ పర్సన్. సో ఆ టవర్ మూమెంట్ నుంచి మీ వైపు వస్తున్నారు. చూడండి ఎంత క్లారిటీ వచ్చిందో అసలు రీడింగ్లో. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ చేసుకుని ఒక న్యూ సైకిల్ మీతో బిగిన్ చేయబోతున్నారు. టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్ అనమాట మీకు అండ్ మీ పర్సన్కి. ఇక్కడ ఇప్పటి వరకు ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తారో మీ లైఫ్లో అవన్నీ కూడా లెవెల్ అవ్వబోతున్నాయి. 3 ఆఫ్ కప్స్, హ్యాపీనెస్. ఇక్కడ సెలబ్రేషన్ అయితే జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. మేబీ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ జరగచ్చు, లేదా రీయూనియన్ చేసుకుంటున్న వాళ్ళు రీయూనియన్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. డివోర్స్ కేసెస్లో మంచి జడ్జ్మెంట్ కూడా రావచ్చు. ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ద చారియట్, అగైన్ జర్నీ, ట్రావెల్, విక్టరీ. ఓకే, మీ రిలేషన్షిప్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ ట్రావెల్ చేయొచ్చు ఒకరి కోసం ఒకరు, లేదా ఇద్దరు కలిసి ట్రావెల్ చేయొచ్చు. అండ్ సిచ్యువేషన్లో కూడా మనకి ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ సిచ్యువేషన్. రిలేషన్షిప్ స్టేటస్ మారబోతుంది. అండ్ కొంతమందికి వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ మారబోతుంది, అంటే వాళ్ళు షిఫ్ట్ అవ్వబోతున్నారు. సో ఇక్కడ అండర్ ద డెక్ ఎనర్జీ ఏంటి అని చూద్దాం. మనకి 9 ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఇక్కడ మీ పర్సన్ కరేజ్తో మీ ముందుకు రాబోతున్నారు. ఇదివరకు మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా, మీతో మాట్లాడాలన్నా భయపడే మీ పర్సన్ ఇప్పుడు ఒక కరేజ్తో మీ ముందుకు రావాలి, మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, మీకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఈ టవర్ కార్డ్ని మనం కన్ఫర్మ్ చేద్దాం. అసలు టవర్ మూమెంట్, టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది రీడింగ్లో, టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందో అసలు చూద్దాం. టవర్ కార్డ్ అండ్ 9 ఆఫ్ సోర్డ్స్. టవర్ కార్డ్ని క్లారిఫై చేద్దామంటే 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ ఇది 100% థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటపడ్డారు మీ పర్సన్. ఇక్కడ 2 ఆఫ్ సోర్డ్స్, అగైన్ సేమ్ మీనింగ్. పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్లో, ఆ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. బట్ కొంతమంది లైఫ్లో ఓన్లీ న్యూ పర్సన్ రాబోతున్నారు. కొంతమంది లైఫ్లో ఇద్దరూ రాబోతున్నారు, బట్ ఓన్లీ మీరు పాస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది పాస్ట్ పర్సన్ ఫేక్ పర్సన్ అని కొంతమంది డిసైడ్ అయిన వాళ్ళు న్యూ పర్సన్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తారు. ఇక్కడ చాలామంది లైఫ్లో న్యూ పర్సనే మీ లైఫ్లో మీకు ఫ్యూచర్ స్పౌస్, మ్యారేజ్ కాని వాళ్ళకి. ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ అసలు ఎందుకు వస్తుంది? 9 ఆఫ్ సోర్డ్స్ అంటే 7 ఆఫ్ కప్స్ వచ్చింది. అగైన్ 7 ఆఫ్ కప్స్, 2 7 ఆఫ్ కప్స్ కార్డ్స్. మేనిఫెస్టేషన్ కమింగ్ ట్రూ. 2 ఆఫ్ పెంటికల్స్. జగ్లింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మీకు అండ్ మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యన జగిల్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా 2 సిచ్యువేషన్స్ మధ్య జగిల్ అవ్వచ్చు. ఓకే, జస్టిస్. మీ రిలేషన్షిప్కి జస్టిస్ అయితే జరగబోతుంది. ఏంజల్స్ అండ్ యూనివర్స్ కలిసి మీ రిలేషన్షిప్కి జస్టిస్ చేయాలి అని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మీకు రీయూనియన్ అవుతుంది. కొంతమందికి ఆల్రెడీ అయింది కూడా, కొంతమందికి ఇంకా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే వస్తుందో మీరు తప్పకుండా ఇంకా రీయూనియన్ అయినట్టే మనకి మీనింగ్ వస్తుంది. రీయూనియన్ కార్డ్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్
10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇక్కడ మనకి మ్యారేజ్ని చూపిస్తుంది. చూసారా, మ్యారేజ్, ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఆల్. సో ఈ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. రీయూనియన్ కార్డ్. ఓకే, అండ్ మీ పర్సన్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, అవ్వదా, లేదా అదే సాడ్ ఎనర్జీస్తో మీ దగ్గరికి వస్తారా, మీరు హెల్ప్ చేస్తారా? వావ్, సి క్లారిటీ. మీరు హెల్ప్ చేస్తారు మీ పర్సన్కి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి వస్తారు అండ్ మీరు మీ పర్సన్కి హెల్ప్ చేస్తారు. కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకు మీ దగ్గర తీసుకునే అమౌంట్ రిటర్న్ ఇవ్వచ్చు, లేదా మనీనే గిఫ్ట్గా ఇవ్వచ్చు. అలాంటిది ఏదో జరగబోతుంది రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఓకే, మీ పర్సన్ మీ దగ్గరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారు అండ్ అవన్నీ క్లియర్ చేస్తారు కొంతమంది విషయంలో మీరే, మీ పర్సన్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ. ఓకే, సి దాని తర్వాత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ మీకు. మీ పర్సన్ అంత ట్రబుల్స్లో ఉన్నప్పుడు మీ పర్సన్ని మీరు సేవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పర్సన్ చాలా అప్రిషియేట్ చేస్తారు, మిమ్మల్ని ఒక దేవతలా చూస్తారనమాట. సో అంత హ్యాపీనెస్ ఫీల్ అయినప్పుడు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, లక్కీ నెంబర్ 6. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.